సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సర్వే నంబర్ మార్చి అగ్రిగోల్డ్ను ఏమార్చి భూములు కొట్టేశారు. ఏసీబీ సిఐడి విచారణలో వెలుగులోకి. విద్యార్థులు జాతీయ భావం పెంపొందించుకోవాలి. హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభిస్తున్న డాక్టర్ జి సమరం అధ్యాపకులు. బడియీడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు. విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ప్రపంచం చూపు భారత అంతరిక్ష పరిశోధనల వైపు. ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం. నీరసాన్ని ఇలా దూరం చేసుకోండి. ఈరోజు వార్తలను చూద్దాం. సర్వే నంబర్ను మార్చి అగ్రిగోల్డ్ను ఏమార్చి భూములను కొట్టేశారు. ఏసీబీ సిఐడి విచారణలో వెలుగులోకి. ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి వాటి సర్వే నంబర్లు మార్చి విక్రయించడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజు, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావులు అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ఇతరులకు విక్రయించిన విషయం తెలిసిందే. దీనిపై 2023లోనే ఫిర్యాదులు అందినా అధికారులు విచారణ చేయకుండా తొక్కిపెట్టారు. సర్వే చేయకుండానే చేసినట్లు నివేదికలు ఇచ్చేసి రికార్డులు తారుమారు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్వీయ సవరణ పేరుతో సర్వే నంబర్ మార్చేసి రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 2160 గజాల స్థలం కొని తిరిగి వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్న విషయం తెలిసిందే. సర్వే నంబర్ 88లోని భూమి కొన్న జోగి కుటుంబం తర్వాత దాన్ని సర్వే నంబర్ 87గా మార్చుకుని విక్రయించింది. దీనిపై ఫిర్యాదు చేసిన గత ప్రభుత్వం హయాంలో ఎవరూ స్పందించకపోగా రెవెన్యూ అధికారులు స్వాధీన పత్రం కూడా ఇచ్చేశారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఏసీబీ సిఐడి దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థులు జాతీయ భావం పెంపొందించుకోవాలి. హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభిస్తున్న డాక్టర్ జి సమరం అధ్యాపకులు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి, జాతీయ భావం పెంపొందించుకోవాలని ప్రముఖ వైద్యులు, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ జి సమరం పిలుపునిచ్చారు. స్థానిక మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, ఎన్టీఆర్ జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సమరం మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ దోహదపడుతుందన్నారు. ఎందరో దేశభక్తుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అని గుర్తు చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి శైలజ, ఎన్టీఆర్ జిల్లా యువజన సర్వీసుల శాఖ మేనేజర్ డి సుబ్బారావు మాట్లాడుతూ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతలో చైతన్యం నింపేందుకు తమ వంతు బాధ్యతగా తాము హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ నేతల సేవలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం 125 అడుగుల భారీ జాతీయ పతాకంతో ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి బిఎస్ఎన్ఎల్ జంక్షన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కె రమేష్, నెహ్రూ యువజన కేంద్రం అధికారి సుంకర రాము, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వినోద్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. బడియీడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు. విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. బడియీడు పిల్లలు ఎవ్వరూ బయట ఉండడానికి వీల్లేదని, విద్య ప్రతి ఒక్కరి హక్కు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, బడి మానేసేవారి సంఖ్య భారీగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, చదువు మధ్యలోనే మానేస్తున్న పిల్లల అంశంపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలి. దీనిపై లోతైన అధ్యయనం చేయాలి. 100% పిల్లల ప్రవేశాలు జరగాలి. గ్రాడ్యుయేషన్ వరకు పర్యవేక్షణ ఉండాలి. కర్నూలు జిల్లాలో వలసల కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలను రెసిడెన్షియల్ బడుల్లో చేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్ ద్వారా ప్రతి విద్యార్థికి శాశ్వత గుర్తింపు నంబర్ ఇవ్వాలి. పాఠశాల విద్యపై ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలి. నాణ్యమైన విలువలతో కూడిన విద్య అందించాలి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలి. పిల్లలకు ఎడ్యుకేషన్ రిపోర్ట్ కార్డులతో పాటు క్రీడలకు రిపోర్ట్ కార్డులు ఇవ్వాలి అని సూచించారు. ప్రపంచం చూపు భారత అంతరిక్ష పరిశోధనల వైపు. అంతరిక్ష వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హాలీవుడ్లో గ్రావిటీ సినిమాకు పెట్టిన వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ మార్స్ మిషన్ మంగళయాన్ను పూర్తి చేసింది. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేసిన దేశాలు లేవంటే అతిశయోక్తి కాదు. దేశాలన్నీ భారత్ అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రయోగాలపై దృష్టి సారించాయంటే మన ఇస్రో కృషి, పనితీరే కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ 2014లో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మన అంతరిక్ష పరిశోధన గురించి వ్యంగ్యంగా ఓ కార్టూన్ వచ్చింది. దశాబ్దం తర్వాత అదే పత్రిక నాసా మన ఇస్రోతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించినట్లు ప్రచురించింది. దీన్ని బట్టి ఇస్రో ప్రయాణం ఎంత గొప్పగా పట్టుదలతో సాగిందో అర్థమవుతోంది. కేరళలోని తుంబా అనే ప్రాంతంలో చిన్న స్థాయిలో మొదలైన ఇస్రో ప్రయాణం నేడు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించే వరకు వచ్చింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపించడం మరో గొప్ప రికార్డు. 2013-14లో ఇస్రోకు 5,615 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం 2022-23లో 13,700 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనల్లో ఆత్మనిర్భరత వైపు సాగుతున్నాం. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు ధైర్యంగా ముందడుగు వేసి చంద్రయాన్-3 ప్రాజెక్టును విజయవంతం చేశారు అన్నారు. ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్ భూతం. దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో ప్రమాదకర మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండు మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు, అన్బ్రాండెడ్ ఉప్పు, చక్కెరలోనూ మైక్రోప్లాస్టిక్ ఉన్నాయి. పెద్ద బ్రాండ్, చిన్న బ్రాండ్ అనే కాదు, అన్బ్రాండెడ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్యాకేజ్డ్, అన్ప్యాకేజ్డ్లోనూ మైక్రోప్లాస్టిక్ ఉనికి ఉంది అని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధనా సంస్థ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 10 రకాల ఉప్పులను, 5 రకాల చక్కెరలను తీసుకుని ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ వివరాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్, రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులున్నాయి. ఉప్పు, చక్కెరల్లో వివిధ రూపాల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఉన్నాయి. అయోడైజ్డ్ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్, ఫిల్మ్స్ రూపంలో కనిపించాయి. భారతీయులు సగటున రోజుకు 10.98 గ్రాముల ఉప్పును తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
10 చెంచాల చక్కెరను తీసుకుంటారని తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి ఆహారం, నీరు, గాలి ద్వారా ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లి పాలు, గర్భస్థ శిశువుల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. నీరసాన్ని దూరం చేసుకోండి. ఇలా అదే పనిగా నీరసం వేధిస్తుంటే మన ఆహార జీవనశైలులను పరిశీలించుకుని తగిన మార్పులు చేసుకోవాలి. నీరసాన్ని తగ్గించుకోవడం కోసం ప్రయత్నించాలి. శక్తిని అందించే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం అరటి పండ్లు, బ్రౌన్ రైస్, చేపలు, చిలకడ దుంపలు, గుడ్లు, ఓట్స్, క్వినోవా, అవకాడోలను ఆహారంలో చేర్చుకోవాలి. వ్యాయామంతో శరీరం, మనసు చలాకీగా మారతాయి. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. చక్కెర శారీరక శక్తిని హరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతూ తరుగుతూ ఉంటే నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాగే ప్రాసెస్డ్ పదార్థాలను తినడం మానేయాలి. పాలిష్ పట్టని బియ్యం, గోధుమలను తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను స్నాక్స్గా తీసుకోవాలి. ఇందుకోసం యాపిల్, పీనట్ బటర్, ఉడకపెట్టిన గుడ్లు, పాప్కార్న్, వేయించిన శనగలు తినాలి. అలసటగా అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం అవసరం. శరీరానికి సరిపడా విశ్రాంతి దక్కకపోయినా నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. విటమిన్ డి లోపం కూడా నిస్సత్తువకు కారణమే. కాబట్టి వైద్యుని సలహా మేరకు డి విటమిన్ లోపాన్ని పరిశీలించుకుని సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి. అలాగే ఉదయం, సాయంకాలం నీరెండలో కనీసం 15 నిమిషాల పాటైనా గడుపుతూ ఉండాలి. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే నిస్సత్తువు కూడా దూరమవుతుంది. అందుకోసం స్నేహితులతో సరదా సమయం గడపడం, పిల్లలతో ఆడుకోవడం, కామెడీ సినిమాలు, షోలు చూడడం చేయాలి. సరిపడా నీళ్లు తాగకపోయినా నిస్సత్తువ వేధిస్తుంది. కాబట్టి రోజులో 2 నుంచి 3 లీటర్లకు సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. భారీ వర్షాల అంచనాకు వినూత్న టెక్. వాతావరణ అంచనా రంగంలోకి కృత్రిమ మేధ సంచలనాలు సృష్టిస్తోంది. తనదైన ముద్రను వేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఐఐటి భువనేశ్వర్ రూపొందించిన హైబ్రిడ్ టెక్నాలజీ ఇలాంటిదే. వెదర్ రీసెర్చ్ అండ్ ఫోర్కాస్టింగ్ మోడల్ను డీప్ లెర్నింగ్ మోడల్ సమ్మేళనంతో చాలా ముందుగానే భారీ వర్షాలను అంచనా వేయటం దీని ప్రత్యేకత. రెడ్ మీట్లోని హీమ్ ఐరన్తో డయాబెటీస్ ముప్పు ఎక్కువే. రెడ్ మీట్తో పాటు ఇతర జంతు ఉత్పత్తుల్లోని హీమ్ ఐరన్తో టైప్ 2 డయాబెటీస్ ముప్పు అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పతకాల వేటలో అతివల హవా. అమ్మాయిలకు ఆటలెందుకు అంటారు, కానీ వాళ్లను ఆ దిశగా ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారనడానికి ఎన్నో రుజువులు కనిపిస్తాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో అమెరికా అగ్రస్థానం సాధించడంలో అమ్మాయిలదే కీలక పాత్ర. పట్టికలో అమెరికాకు ధీటుగా నిలిచిన చైనా, 4వ స్థానం సాధించిన ఆస్ట్రేలియా జట్లలో మహిళా అథ్లెట్లదే హవా. భారత్కు ఈసారి తొలి 2 పతకాలు అందించింది కూడా ఓ అమ్మాయే. ఇక్కడితో ఆగిపోను మను బాకర్. ఒలింపిక్స్లో భారత్కు మరిన్ని పతకాలు అందించడమే తన లక్ష్యమని స్టార్ షూటర్ మను బాకర్ తెలిపింది. ప్యారిస్ క్రీడల్లో మను 2 కాంస్య పతకాలతో అదరగొట్టింది. ఒక ఒలింపిక్స్లో 2 పతకాలు గెలిచిన మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన మనుకు 3వ కాంస్యం త్రుటిలో చేజారింది. అయితే తాను ఇక్కడితో ఆగిపోనని మను చెప్పింది. వినేష్ అప్పీల్పై తీర్పు మళ్లీ వాయిదా. నిరీక్షణ 16 వరకు. పారా షట్లర్ ప్రమోద్పై వేటు. టోక్యో పారా ఒలింపిక్స్ ఆరంభం కాబోతుండగా భారత బృందానికి పెద్ద షాక్. టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత పారా షట్లర్ ప్రమోద్ భగత్పై వేటు పడింది. మరిన్ని వార్తా విశేషాలతో
రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.